నా జీవితం వ్యర్థమైపోతుంది. నేను వేస్ట్, భూమి మీదకొచ్చి వేస్ట్ అని నువ్వు దేవుని దగ్గర డిసైడ్ చేసుకో. ఎంతసేపు నా ఫిజికల్ నీడ్సే, నా బాధలే, నా కష్టాలే కాదు. ప్రభువా, నేను నీ కోసం సంథింగ్ ఏదో చేస్తా. నీకోసం నేను స్టెప్ వేస్తా. సంథింగ్ ఏదో యూనిక్ గా నేను చూపిస్తా. నిన్ను నేను, నా ద్వారా నేను ప్రపంచానికి నేను పరిచయం చేస్తా. నీకున్న దాంట్లో, నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు రిలీజ్ చేయి. నువ్వు తీర్మానించుకో. దేవుని కోసం చేయడానికి నువ్వు తీర్మానించుకో. అదే నిన్ను దేవుని దగ్గర తీసుకుని వెళ్తది. అదే నిన్ను ఒక దినాన ఆయన ముందు నిన్ను నిలబెడుతుంది. ఇది పర్మనెంట్. గుర్తుపెట్టుకో, ఇది పర్మనెంట్. నీ బ్లెస్సింగ్ కోసమో, నీ జాబ్ కోసమో, లేకపోతే నీ ఇంకే దానికోసమో, మనీ కోసమో పెన్నన్నా చెయ్యి. ఫైనల్ గా ఇవేమి నిన్ను తండ్రి కాడికి తీసుకొని పోవు. ఇవన్నీ ప్రపంచానికి చూపిస్తా. ఎందుకంటే నీ దేవుడు ఎవరో నీ ద్వారానే ప్రపంచం తెలుసుకోవాలి కాబట్టి. నువ్వు ఎంత బ్లెస్ అవుతావో అంత నీ లోపల ఉన్న వాడిని నువ్వు ప్రపంచానికి హైలైట్ చేస్తావు. అందుకనే అది ఒక పిచ్చిలాగా చేయకు. నాకు మనీ అనేది ఒక పిచ్చిలాగా చేయకు. లేకపోతే నా హెల్త్ అనేది ఒక పిచ్చిలాగా చేయకు. ఏది పిచ్చిలాగా చేయకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వు. ఆ తర్వాత అన్ని నీ లైఫ్ లో దేవుడే నిన్ను హైలైట్ చేస్తాడు వాటి ద్వారా.